విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముడు సీతమ్మలపై నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాడు, పాకిస్తాన్ని సమర్థించాడు అని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తి రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ రైట్. సోషల్ మీడియా పెడ ధోరణులపై టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు కొందరు పెడుతూ ఉన్నారు. సో ఆ ధోరణిని చట్టంతో కట్టడి చేస్తాం, సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటాం, భావ వ్యక్తీకరణ వరకు ఓకే, కానీ దూషణలకు దిగే వారికి మాత్రమే చెక్ పెడతాము అంటూ ఉన్నారు సార్. కానీ భావ వ్యక్తీకరణ చేసినా కూడా కేసులు పెడుతూ ఉన్నారు, వారికి ఇష్టం వచ్చిన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, కొంతమంది చేస్తూ ఉన్న ఆరోపణ, విమర్శ. మీ కామెంట్స్. ఇప్పుడు మనం ప్రతిదాన్ని టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ ఉపా కేసులు నిన్న వామపక్షాలు కూడా రౌండ్ టేబుల్ పెట్టి ఖండించారు. సిపిఐ రామకృష్ణ బయట చూడండి మీరు కాదంటే అసలు ఉపా కేసు పెట్టడానిపైన. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ వన్ పార్టీ. ఇప్పుడు ఈ ఉపా కేసు ఎవరిపైనైనా పెడతామంటుంది. నిజంగానే మీరు న్యాయంగా పెడితే అభ్యంతరం ఏంటి? ఇప్పుడు రావణ్ కేసు పక్కకు పెడదాం, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. మీకు ఒక బీజేపీ అధికార ప్రతినిధి ఏబిఎన్ లైవ్ షోలో వచ్చి ఏమంటుంది, ప్రకాష్ రాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్లపై ఉపా కేసులు కూడా పెడతాం. ఇక మీరు చెప్పండి, ఇక ఆ కేసులు మరి ఇది దుర్వినియోగమా, సద్వినియోగమా, సరైన వినియోగమా? ప్రకాష్ రాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్లపై కూడా ఉపా కేసులు పెడతాం. ఇది బీజేపీ అధికార ప్రతినిధి ఏబిఎన్ లైవ్ షోలో మాట్లాడారు. ఇది మరి వాళ్ళు ఇప్పుడు నేను అది దానికి ఇప్పుడు మీరు చెప్పండి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ కేసు దుర్వినియోగం అవుతుందని ఆ చట్టం దుర్వినియోగం అవుతుంది అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి నాగేశ్వర పెట్టాడా, నా పేరు ఉపా కేసు పెడతామని ఎట్లా అంటున్నారు? నాగేశ్వర్ ఎప్పుడైనా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి ఒక్క మాట మాట్లాడా? పోనీ ఆమె ఏదో అన్నది బీజేపీ అది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేద్దాం. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కూడా మాట్లాడాను. మీ పార్టీ లైనా అంటే కాదు సార్ అన్నాడు ఆయన. పార్టీ లైన్ కాదు, ఆమె ఏదో ఫ్లోలో అని ఉంటుంది అన్నాడు కనుక నేను దాన్ని ఇష్యూ చేయను. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడితోనే క్లారిఫికేషన్ తీసుకున్నాను. సో అది ఏదో ఆమె ఫ్లోలో అని ఉంటుంది సార్, మీ మీద ఎందుకు పెడతాం సార్ అన్నాడు. సో అందువల్ల మీకు సింపుల్ క్వశ్చన్, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇలా చట్టాలు సద్వినియోగం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు నా పైన పెట్టిన క్రిమినల్ కేసు ఎత్తుంది కదా, అది దేవని పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు. నేను అసలు కులం ప్రస్తావన తీయలేదు కదా. ఇప్పుడు నా పొలిటికల్ స్టేట్మెంట్ పైన మీకు విభేదాలు ఉంటే ఏ చట్టం వర్తిస్తుందో మీకు తెలియదు, ఏ చట్టం వర్తించదు. అందుకే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టారు. నేను ఎక్కడ కుల ప్రస్తావన తీసినా, ఎక్కడ కుల ప్రస్తావన తీయకుండా నా మీద కేసు పెట్టారు. మీరు కూడా ప్రస్తావించారు ప్రశ్నలో, మీరు నా పేరు కూడా కేసులు పెడుతున్నారు అన్నారు కదా. నా అనుభవమే ఉంది కదా, వేరే వాళ్ళ అనుభవం అయితే నేను పక్కకు పెడతాను. నా అనుభవమే చెప్తున్నాను మీకు. నా క్రిమినల్ కులాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పటికా కేసు ఉంది, విడ్రా చేసుకోలే. మరి ఎవరో తొందరపడి పెట్టారు. ప్రభుత్వం ఇంత ఘర్షణైన కేసు ప్రధానికి చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్కో తెలిసి జరగదు. ఎవరో లోకల్ ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఆ లోకల్ పోలీసు వాళ్ళు కేసు పెట్టారని అనుకుందామంటే ఇప్పటివరకు మరి కొట్టేయలే కదా. మరి ఇది కులాల మధ్య చిచ్చు పెట్టే కేసు పని నేను ఏం చేశాను చెప్పండి? నా జీవితంలో ఏ మత విశ్వాసాలపైన అటాక్ చేయలేదు. పైగా నేను మతాన్ని గౌరవిస్తాను, మత విశ్వాసాలను గౌరవిస్తాను. నేను సనాతన ధర్మసభలో చేసిన ప్రసంగం ముందు మీరు నిన్ననే మళ్ళీ పోస్ట్ చేశాను. 2 ఏళ్ల క్రితం పోస్ట్ చేస్తే సుమారు 4 లక్షల మంది చూశారు. నిన్న పోస్ట్ చేస్తే మళ్ళీ 50,000 దాటారు. చూడండి ఒకసారి నేను ఎంత గొప్పగా చెప్పాను హిందూ ధర్మం గురించి. నా రామాయణ మహాభారత కథలు తీసుకొని అనేక సార్లు పర్సనాలిటీలో ఇవాళ కాదు, ఈ ఇష్యూ ఇవాళ వచ్చింది. 5 ఏళ్ల కింద మాట్లాడాను, 7 ఏళ్ల కింద కూడా మాట్లాడాను కదా. పోనీ ఇవ్వాలంటే పోనీ ఏదో అవసరం కొరకు మాట్లాడుతారు అనుకుందాం. సనాతన ధర్మసభలో మాట్లాడింది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం. అది ఎవరిది? హిందుత్వవాదుల సభనే కదా. నేను అక్కడికే వెళ్ళాను కదా. సో మీకు రాకా సుధాకర్, మీకు బంగారాయ శర్మ వీళ్ళందరితో కలిసి పాల్గొన్నాను కదా.
సో వాళ్ళ సభలో పోయి మాట్లాడాను. సో నేను ఎప్పుడన్నా అన్నాను, మరి నాపైన ఎందుకు కేసులు పెడుతున్నారు? అందువల్ల నిజంగానే మీరు సోషల్ మీడియా పెడదోరంలో నచ్చివేయడానికి టాస్క్ ఫోర్స్ పెడితే నేను స్వాగతిస్తాను. సోషల్ మీడియాలో దూషణలకు పోస్టులు పెడితే నేను స్వాగతిస్తాను. కానీ సోషల్ మీడియా ఏంటయ్యా, ఏబిఎన్ టీవీ ఫైవ్లను దూషించారు నన్ను. నా అనుభవం చెప్తున్నా మళ్ళీ. ఏబిఎన్ టీవీ ఫైవ్లో చట్ట విరుద్ధంగా, నీచాతి నీచంగా, వ్యక్తిగతంగా దూషించారు చంద్రబాబు గారు. ఒక్కసారి చూడండి, మీకు ఆ కేసు చట్టం కూడా పంపిస్తాను నేను. 2 ఏళ్ల జైలు శిక్ష చట్టం ప్రకారం, పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం నన్ను దూషించిన దానికి 2 years జైలు పడుతుంది. మీరు అమలు చేయండి, సంతోషిస్తాను నేను. ఏబిఎన్ టీవీ ఫైవ్లో నేను రాధాకృష్ణ కూడా చెప్పాను, చెప్తే బిఆర్ నాయుడు కూడా చెప్పారు. వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు అన్ని తప్పన్నారు, వాళ్ళు కూడా తప్పన్నారు. టీవీ ఫైవ్లో యాంకర్ ఆపారు, ఏబిఎన్ యాంకర్ ప్రోత్సహించారు మాట్లాడమని. సో అలా మరి మీరు సోషల్ మీడియాలో దూషించడం కాదు, టీవీలో దూషిస్తున్నారే. మరి నేను ఎప్పుడన్నా అట్లా దూషించానా? నా జీవితంలో ఎవరినైనా అభ్యంతరకరంగా ఒక్కరోజైనా మాట్లాడేనా? దేశానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. మీరు శిక్షించడం కాదు, నేనే శిక్షించుకుంటాను. ఇక టీవీల ముందు కెమెరాల ముందు, యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను. మీరు చూపెట్టండి సింగిల్ కేసు. ఒక్కటి నేను 100 కూడా అడుగుతున్నాను, ఒక్కటే అడుగుతున్నా. కొన్నిసార్లు లైవ్లో పొరపాటు కూడా మాట్లాడతాం. నాకు ఒక్క కేసు చూపెట్టండి, నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను. జస్ట్ నాకు వాట్సాప్ చేయండి, నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. రెడీనా ఈ ఛాలెంజ్కు? అందువల్ల మీరు ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఆహ్వానిస్తాం. కానీ మీ వాళ్ళు మాట్లాడితే, మీ వాళ్ళు దూషిస్తే, ఇప్పుడు గౌరవ ఎంపీ మాట్లాడారు ప్రకాష్ రాజ్ పైన. ఏం మాట్లాడుతున్నాడు? అన్ని రకాల దుర్మార్గమైన భాష వాడాడు. ప్రకాష్ రాజ్ ఎవరి మీద వాడాడా? మరి ఆయన మీద కేసు పెడతారా? ఈ టాస్క్ ఫోర్స్ చూసుకుంటుందా? అంటే మిమ్మల్ని ప్రశ్నించే వారిపైనే టాస్క్ ఫోర్స్. మా వాళ్ళు ఎవరైనా తిడతారు, టాస్క్ ఫోర్స్ సహకరిస్తారు వాళ్ళకు. మీరు నిజంగానే చంద్రబాబు గారు చాలా అనుభవజ్ఞుడు, నాకు చాలా గౌరవం. ఎందుకంటే 2 ఏళ్ల రాజకీయ జీవితము, సుదీర్ఘకాలపు ముఖ్యమంత్రి. భారతదేశంలో బహుశా ఇంతకాలం రాజకీయాలు ప్రభావితం చేసిన నాయకులు లేడు. ఆయన ఎక్కువ చంద్రబాబు గారు మీరు చేయండి. మీరు ఒక అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు చేయండి. మీరు అందరి పట్ల సమానంగా ఉండండి. టాస్క్ ఫోర్స్ పెట్టండి. దూషించే వారు మమ్మల్ని దూషించిన కూడా మీకు పంపిస్తాను. గతంలో లోకేష్ పంపించాను, మీకు కూడా పంపుతాను. కేసులు పెట్టండి, టాస్క్ ఫోర్స్ కప్పచెప్పండి, చాలా సంతోషపడతాం. మీరు అందరినీ మీ వాళ్ళైనా పెట్టండి, అది ఆ సమాజం కావాలి మనకు. వైసీపీ వాళ్ళు అంటే కూడా పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. పెట్టమనే కోరుతున్నాను నేను. మేమన్నా పెట్టండి, అభ్యంతరం లేదు. ప్రకాష్ రాజ్ అన్నా పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయకండి. చట్టం ఒకరికి మాత్రమే చుట్టంగా ఉండకూడదు. మీ టాస్క్ ఫోర్స్ పెడితే ఫస్ట్ స్వాగతించేది నేనే, ఎందుకంటే ఆ బాధితులలో నేను కూడా ఉన్నాను కనుక. సోషల్ మీడియా దుర్మార్గము, దుర్భాషలు, దూషణల బాధితుడిని నేను. అందువల్ల నేను ఆహ్వానిస్తా. మరి పెట్టండి, మీరు ఇమీడియట్గా చేసి తొందరగా టాస్క్ ఫోర్స్ పెట్టండి. కానీ అది క్లియర్గా రాయండి, టాస్క్ ఫోర్స్ కేవలం ప్రశ్నించే వారి మీద కాదు, మా వాళ్ళైనా పెడతాము అని పెట్టండి. పెట్టి ఒక ఎగ్జాంపుల్గా చూపెట్టండి. ఏబిఎన్లో, టీవీ ఫైవ్లో నన్ను దూషించిన వారిపైన ఒక చర్య తీసుకోండి. సోషల్ మీడియాలో నన్ను దూషించిన వారిపైన ఒక చర్య తీసుకోండి. ప్రకాష్ రాజును అత్యంత అవమానకరంగా మాట్లాడిన మీ పార్లమెంట్ సభ్యులమైన చర్య తీసుకోండి. అప్పుడు మీ టాస్క్ ఫోర్స్కి ఎక్కడలేని గౌరవం వస్తుంది. చంద్రబాబు నాయుడు నిజంగానే నేనే చేయకొడతా. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత 2 చోట్ల ఓటు ఉంటే 1 ఏడాది జైలు శిక్ష తప్పదా? ఈ అంశం మీద మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత.